హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఐఏఎస్ ప్లాట్ఫామ్లో మన అకౌంట్కి సంబంధించి మనం బ్యాంకుకి విత్డ్రాల్ చేసుకోవడం కోసం బ్యాంక్ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేయాలనే దాని గురించి ఒకసారి చూద్దాం. ముందుగా మనము మన ఐఏఎస్లో లాగిన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ తర్వాత కింద ట్యాబ్స్లో హోమ్ ట్యాబ్, టాస్క్, విఐపి, ప్రాఫిట్స్ మరియు మై అనేది ఉంటుంది. ఈ మై అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి ఉంటుంది. మొబైల్ నెంబర్ బై డిఫాల్ట్గా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో అదే ఉంటుంది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నేమ్ అనేది రియల్ నేమ్ అనే దగ్గర ఏం ఎంటర్ చేయాలంటే మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ అయితే ఉంటుందో సేమ్ అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఇంక్లూడింగ్ ఇనిషియల్తో సహా కరెక్ట్గా, స్పేసెస్తో సహా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సేమ్ బ్యాంకులో ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో అదే విధంగానే ఎంటర్ చేస్తేనే మనకి పేమెంట్స్ అనేవి సక్సెస్గా ఉంటాయి, లేదంటే పేమెంట్స్ అనేవి పెండింగ్లోకి వెళ్తాయి. సో ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నేమ్ ప్రకారంగా నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. నేమ్ ఎంటర్ చేయగానే సబ్మిట్ చేయగలుగుతాం. ఒకసారి సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ ఛానల్ అడుగుతుంది. వెంటనే ఛానల్ నేమ్ అంటే మనం బ్యాంక్ ద్వారా రావాలి కాబట్టి బ్యాంక్ డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అకౌంట్ నెంబర్, మీ పాస్బుక్ కరెక్ట్గా పక్కన పెట్టుకొని కరెక్ట్గా అకౌంట్ నెంబర్ అనేది, ఇది సెకండ్ టైం కూడా ఎంట్రీ ఉండదు కాబట్టి అంటే ఒకసారి కరెక్ట్గానే ఎంటర్ చేయాలి. 4066 ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూస్ చేయాల్సి ఉంటుంది ఇందులో. ఎందుకంటే మనం మిస్ అయితే మళ్ళీ మనకు హైరింగ్ మేనేజర్కి పెట్టి డిలీట్ చేయించుకుని చేసుకోవాలి. బట్ దానికన్నా మనం ఫస్ట్ టైం ఎంటర్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి. దీని తర్వాత అకౌంట్ నెంబర్ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క బ్యాంక్ యొక్క బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయాలి. ఇలాగా మనం నేము, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం యాడ్ ఇట్ నౌ అని కొట్టాలి. యాడ్ ఇట్ నౌ అవ్వగానే ఇక్కడ ప్లీజ్ కాంటాక్ట్ హైరింగ్ మేనేజర్ అని వస్తుంది. ఇది ఏంటి అంటే ఫస్ట్ టైం మనము విత్డ్రాల్ చేసేటప్పుడు మాత్రం మన యొక్క కాంటాక్ట్ హైరింగ్ మేనేజర్ని ఒకసారి మనం మెసేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ మేము బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ప్లీజ్ అప్రూవ్ అన్నట్టు మనం పెడితే సో మన హైరింగ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీని మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్రూవ్ కొట్టగానే మనకి అది మన హైరింగ్ మేనేజర్ మనల్ని యాక్టివేట్ చేస్తారు. దాని తర్వాత మనం ఎవ్రీ వీక్ మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు నెక్స్ట్ మనము ఇంకొకటి ఫండ్ పాస్వర్డ్ లాగిన్. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ చేసాము, డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో నేమ్ అనేది ఎంటర్ చేసాము, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాము. లాగిన్ పాస్వర్డ్ వచ్చి మనం మన రిజిస్టర్ అయ్యేటప్పుడే మీరు లాగిన్ ఐడి పెట్టుకుంటారు కాబట్టి ఆ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఫండ్ పాస్వర్డ్ ఏంటి అంటే ఈ ఫండ్ పాస్వర్డ్ ఏమంటే మనం ఎప్పుడైతే విత్డ్రాల్ చేసుకునేటప్పుడు మనం ఈ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మన ఫోన్పేలో ఎలాగైతే పేమెంట్లు చేసేటప్పుడు మనం సెక్యూరిటీ రీజన్స్ కోసం ఎలాగైతే మనం 6 డిజిట్స్ నెంబర్స్ కానీ ఎంటర్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం విత్డ్రాల్ చేసుకునేటప్పుడు ఈ ఫండ్ పాస్వర్డ్ ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఆ ఫండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం ఒక పాస్వర్డ్ అనేది 6 డిజిట్స్ నెంబర్తో మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాగా నేను ఫండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. పేమెంట్ పాస్వర్డ్ సెట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎంటర్ చేయడం జరిగింది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది, ఫండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం కూడా సరిపోయింది. దీంతో మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయడం అనేది ఫినిష్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, సింపుల్. దీని తర్వాత మన కాంటాక్ట్ హైరింగ్ మేనేజర్కి ఎలా చేయాలనేది మీకు ఫార్మాట్ అనేది మీ అందరి దగ్గర ఉంటుంది. సో జీనీకి మనం మెసేజ్ చేస్తే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దాంతో విత్డ్రా అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.